లింగం యాదవ్ గారు చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మీద ఈ అవినీతి మరకను వేసే ప్రయత్నమో లేకపోతే ఉన్న అవినీతిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఇవాళ నిజంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఒకవేళ సన్నాహకాలు జరుగుతున్నాయన్న నేపథ్యము మొన్నటికి మొన్న కవిత అరెస్టుని మనం అబ్జర్వ్ చేసిన పద్ధతి ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందంటారు? నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ దేశంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ప్రధానంగా కూడా వాళ్ళ పార్టీలో చేసినటువంటి అవినీతి ఎవరు చేసినా కూడా శిక్షించాలండి. ఇవాళ ఏ పార్టీ అయినా కూడా ఈ దేశ పౌరులు కూడా అవినీతిని ఎవరు సహించరు. అయితే ఇక్కడ జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కవిత అరెస్ట్ అనేది కవిత లిక్కర్ స్కామ్లో దొరికిందనేది మొదటి నుంచి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు కూడా అందరూ చెప్పారు. అయితే మరి ఇవాళ 2 సంవత్సరాలు కూడా డిలే చేసి ఎలక్షన్ టైంలోనే ఎందుకు అరెస్ట్ చేశారు దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు మనీష్ సిసోడియాని ఆధారాలు దొరికినాయి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడు మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయాలి? సో దీన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే దీని వెనుక ఏం జరుగుతుంది అనేది ఎవరి కుట్ర ఉంది, ఎందుకు నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? రెండోది ఇవాళ దేశంలో ఇవాళ చాలా మంది నాయకులు బీజేపీ నాయకులు పార్టీలో జాయిన్ అయితే అవినీతి కనబడదు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఇవాళ సుజనా చౌదరి గారు అదేవిధంగా సీఎం రమేష్ గారు ఇవాళ బీజేపీ జాయిన్ కాక ముందుకు వాళ్ళ మీద ఈడీ రైడ్లు ఐటీ రైడ్లు అన్ని జరుగుతాయి. బీజేపీలో జాయిన్ అయితే రైడ్లు ఉన్నాయి. ఇవాళ దేశంలో కూడా చూడండి ఇవాళ ప్రధానంగా బీజేపీ నాయకుల మీద ఎక్కడైనా రైడ్లు జరిగినాయండి? ఇవాళ బీజేపీ నాయకులు ఎన్ని అవినీతి చేయలే, ఇలా ఆ అవినీతి బయటికి రాదు. ఎంతసేపు ఆపోజిషన్ నాయకులు అంటే నేను ఏమంటున్నా అంటే చట్టం కూడా ఇవాళ దేశంలో అవినీతి ఎవరు చేసినా కూడా వాళ్ళని శిక్షించాలి. అది దాంట్లో ఎలాంటి అనుమానాలు. అయితే నేనేమంటే ఇవాళ బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఇవన్నీ కనబడాయి. అదే కదా అది ప్రధానంగా వచ్చింది. ఇవాళ ఇవి ఒక్కటి చూడండి ఇవాళ ఈడీ రైడ్లు ఐటీ రైడ్లు సిబిఐ రైడ్లు ఎవరు మీరు చేయండి? ఇవాళ 10 సంవత్సరాలుగా ఎక్కడైనా బీజేపీ నాయకుల మీద జరిగినాయా? వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఏదో అంటూ మన చిన్నప్పుడు ఏదో నిర్మా సోప్లే కాల దాంట్లో జాయిన్ అయితే కథం అంత క్లియర్ అయిపోతుంది. పక్క పార్టీలు ఉంటే రైడ్లు జరుగుతాయి. మరి ఎలక్షన్ ముందే ఎందుకు అరెస్ట్ చేయాలి?